మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ వేల మైళ్ల దూరంలో ఉన్న హైదరాబాద్ చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఇరాన్తో భాగ్యనగరానికి ఉన్న 400 ఏళ్ల నాటి బంధం. ఈ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీ పాలకులు పర్షియా, నేటి ఇరాన్ నుంచి వచ్చిన వారే. 1591లో నగరాన్ని డిజైన్ చేసిన నాటి ప్రధాని మీర్ మోమిన్ అస్త్రాబాదీ స్వయంగా ఇరానీయుడు. అందుకే చార్మినార్ నుండి గోల్కొండ కోట వరకు, కుతుబ్ షాహీ సమాధుల నుండి పాతబస్తీ గల్లీల వరకు ప్రతి ఇటుకలోనూ పర్షియన్ వాస్తు శైలి ఉట్టిపడుతుంది. ఇరాన్ నగరం ఇస్ఫహాన్ తరహాలోనే హైదరాబాద్ను ఉద్యానవనాలతో, అద్భుత కట్టడాలతో తీర్చిదిద్దారు. ఈ అనుబంధం కేవలం కట్టడాలకే పరిమితం కాలేదు, మన వంటింటి వరకు పాకింది. నేడు మనం ఎంతో ఇష్టంగా తాగే ఇరానీ చాయ్, నగరానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన బిర్యానీ, హలీం అన్నీ ఇరాన్ సంస్కృతి నుంచి వచ్చినవే. 20వ శతాబ్దంలో ఇరాన్ నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ ఏర్పాటు చేసిన కేఫ్లు నేడు హైదరాబాద్ జీవనశైలిలో భాగమయ్యాయి. అంతేకాదు, మనం నిత్యం వాడే దర్వాజా, ఖర్చు, దావత్, జల్సా వంటి ఎన్నో పర్షియన్ పదాలు తెలుగు, ఉర్దూ భాషల్లో కలిసిపోయి ఒక సరికొత్త గంగా జమున తహజీబ్కు పునాది వేశాయి. ఈ బంధానికి గుర్తుగా పాతబస్తీలో ఇరానీ గల్లీ, బంజారాహిల్స్లో ఆ దేశ వ్యవస్థాపకుడు ఖమేనీ పేరుతో ఉన్న రహదారి నేటికీ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వర్తమానంలోనూ ఈ స్నేహం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి ప్రాణాలు కాపాడే ఔషధాలు ఇరాన్కు ఎగుమతవుతుంటే, అక్కడి నుంచి మేలైన కార్పెట్లు, డ్రై ఫ్రూట్స్ భాగ్యనగరానికి దిగుమతవుతున్నాయి. తాజాగా ఇరాన్పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పాత నగరంలో నిరసన ర్యాలీలు జరగడం చూస్తుంటే సరిహద్దులు దాటిన ఈ మానవీయ బంధం ఎంత బలమైనదో అర్థమవుతోంది. అందుకే ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే అది తమ సొంత ఇంటిపై దాడి జరిగినట్లుగా కొందరు హైదరాబాద్ వాసులు భావిస్తున్నారు.